హలో మాస్, హ్యాపీ వినాయక చవితి అందరికీ. మీ ఇంట్లో పూజ ఎలా జరుగుతుంది, పనులు ఎలా జరుగుతున్నాయి? మా ఇంట్లో అయితే బాగానే జరుగుతూ ఉన్నాయి. ఆగండి చూపిస్తా. ఇంకోటి ఏంటంటే, మీరు వినాయకుడు పెట్టారా బయట? నేను ప్రతిసారి పెడదాం అనుకుంటా, కానీ కుదరక ఆపేస్తాను అనమాట. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా పెడతా. ఇవాళ ప్లాన్ ఏంటంటే, మా ఇంట్లో పూజ అయిపోద్ది ఒక 11:30 12కి. ఆ తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ వినాయకుడు పెట్టింటారుగా, అవన్నీ చూసుకొని అన్ని వీడియోలు తీసి పోస్ట్ చేయడమే. హలో మ్యూజిషియన్స్, కొట్టండమ్మా. హాల్లో ఏమో మా అక్క మా నాన్నమ్మ గుడాలు చేస్తున్నారనమాట. కిచెన్లో ఏమో మా అమ్మ దాన్ని వేయించుతుందనమాట. ఇది జరుగుతుందనమాట సినారియో. ఇంకా నాకు ఓ పని చెప్పారు, మనకి ఇలాంటి సాఫ్ట్ పనులు చెప్పారు కదా, అన్నీ హార్డ్ పనులే చెప్తారు. పోయి టెంకాయ తీయి, లేకపోతే అది చేయించేయని టెంకాయ తీయమని పంపించినారనమాట. టెంకాయ పైన పీచేసి అది బాగా గట్టిగా ఉంది, లాగి పెడుతున్నా రాలేదు, మళ్ళీ ఇజ్జత్ పోద్దని కట్ చేసేసా. ఇదే అనమాట మా ఇంట్లో మేము చేసుకున్న సింపుల్ గణేష డెకరేషన్. పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేస్తూ ఉంది. మామూలుగా నాకు ఈ కుడాలన్నా ఓలిగలన్నా తినానమాట, కానీ పండుగ రోజు మాత్రం ఎక్కడ లేని ఆత్రం వచ్చేస్తుంది నాకు, తినాలి అని చెప్పేసి. చిత్రాన్నం కూడా నేను అసలు మామూలుగా తిన్ను, పండుగ రోజు మాత్రం ఎక్కడ లేని టేస్ట్ అంతా వచ్చేస్తుంది, భలే అనిపిస్తుంది నాకు ఈ చిత్రాన్నం. మళ్ళీ ఇట్లా కాలు అయినా కూడా కుడాలు ఓలిగలు, పండగ రోజు ఫుడ్ మాత్రం డెలిషియస్ అబ్బా. ఇంకా పూజ అయినాక తిను అన్నారు, సర్లే అని ఆగామన్నమాట. సరే అని ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. మా అక్క హారతి ఇచ్చింది. పూజ స్టార్ట్ చేయాలంటే అన్ని యూట్యూబ్లో కథలన్నీ ఎతికాం చాలాసేపు. ఆ తర్వాత ఒక మంచి కథ దొరికింది, మా అక్క మొదలుపెట్టింది చూడండి. ఓం అవ్యయాయ దక్షాయ నమః, ఓం భూతాయ అధ్యక్షాయ నమః. విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపేశాడు. అప్పుడు శ్రీహరి, బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి ఇక్కడ నేను బిస్కెట్ అయ్యా అనమాట. మా అమ్మ నన్ను కథ చదవమనింది, నాకేమో సరిగ్గా పలకడానికి రాదు. అసలు మా అమ్మ వేసుకుంది నన్ను రోజు. ఉన్న వారికి కీడు జరుగుతుంది కాబట్టి దాన్ని సంహరించు అని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుడిని దగ్గరికి తీసుకొని ముద్దాది తమ నివాసానికి వెళ్ళిపోయారు. భాద్రపద శుద్ధి ఇంకా నీకు చదివేకి రాదని మా అమ్మనే ఇంకా ఫైనల్ టచ్ ఇచ్చింది అనమాట. చూడండి, శ్రీకృష్ణుడు క్షీర ప్రియులో కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా ఇంకా పూజ అయిపోయింది. నేను మాత్రం నీట్గా దేవుడిని మొక్కొని నాకు కావాల్సిన కోరికలన్నీ మొక్కొని తర్వాత 21 గుంజీలు తీశాను. అవును, మీరెన్ని గుంజీలు తీశారో కామెంట్ చేయండి. సో బాను గుంజులు తీసిన తర్వాత, సిటప్ చేసిన తర్వాత ఎలాంటి రియాక్షన్ ఎట్లుందో అడుగుదాం. రకరకాలుగా ఉంది. గుంజీలు అయిపోయినాక ప్రశాంతంగా రేపు కాళ్ళు పట్టేస్తాయి బాగా. అసలు బేసిక్ గా లైఫ్ లో కొంచెం కూడా అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల అట్లీస్ట్ ఒక 21 సిటప్ చేసినా గానీ నాకు ఇప్పుడు కొంచెం 17 చేస్తారు చచ్చిపోయింది. అంత లేదు, 17కి ఆగిపోయింది. నేనన్నా 21 ఆపుకోకుండా. అంటే నేను అదే ఆపిన జస్ట్ ఒక 10 seconds పాజ్ తీసుకొని మళ్ళీ నేను చేసిన. ఇవన్నీ కూడా చేయలేకపోయినా అసలు. నేను 101 తీసా, 2 రోజులు పట్టేసాయి. మంగళం సీన్ అన్న గజ్జలు పట్టేసాయి. నాకు అసలు కింద కూర్చోవడం కూడా కాదు, అసలు సోఫాలో కూర్చోలేసాక కూడా అప్పుడే లైట్ గా పెయిన్ స్టార్ట్ అయినాయి. ఇంకా పూజ అయిపోయినాక నాకు ఫుడ్ పెట్టించారు, తినేసి ఇంకా ప్రశాంతంగా బయటకు వచ్చేసా. బయటికి ఇంకా మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, గాలికి తిరుగుదాం, ఊరంతా తిరుగుదాం అని బయటకు వచ్చేసా. చూడండి, ఇంకా యాక్చువల్గా ఒక చిన్న పని ఉండే. సో నేను మా అమ్మ మా అక్క బయటకు వచ్చాను అనమాట. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మా అమ్మని మా అక్కని అలానే ఆటోలో పంపించేసాను. నేను బయట దిగిపోయాను అనమాట. శ్రీ సాయిని రమ్మన్నా నన్ను పికప్ చేసుకుని. ఇంకా వాడు వస్తే ఫస్ట్ జయేష్ అని మా ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళ ఇంటికి పోయి విగ్రహం చూసుకొని, అదే వాళ్ళు ఒక విగ్రహం పెట్టారు, అక్కడికి పోయి చూసుకొని అట్లా తర్వాత జ్ఞాన కార్తికేయ అని నా ఫ్రెండ్ ఇంకోరు ఉన్నారు, వాడు ఒక విగ్రహం పెట్టాడు. ఇంక సరే వాళ్ళిద్దరికి కవర్ చేద్దాం ఫస్ట్ అని వాళ్ళ దానికి వెళ్దామని ప్లాన్ అనమాట. శ్రీసా వచ్చే కొంచెం లేట్ అయింది, బట్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంక ఫస్ట్ జయేష్ వెళ్ళడానికి వెళ్ళాను. ఫాస్ట్ వెళ్ళిపోయాం అనమాట. మెల్లగా అప్పుడప్పుడు వర్షం స్టార్ట్ అవుతా ఉంది. ఇంకా ఏం కాదులే అనుకుంటే రోడ్లోనే ఇంకా చిన్న టెంట్లు అన్నీ ఉంటాయి కదా, అన్నీ చూసుకుంటూ పోయాం అనమాట. వచ్చేసాం జయేష్ వాళ్ళ విగ్రహానికి. ఇంకా మా వాళ్ళు చూసారుగా డ్రమ్స్, మా వాళ్ళు ఉండదు, మా వాళ్ళు డ్రమ్స్ కొట్టేది చూసి ఆనందించేది.
అను బ్రో కూలీ మాదిరి నారిన మాదిరి సాను అది ఇదే అనమాట జయేష్ వాళ్ళు పెట్టిండే విగ్రహము. నేను వచ్చేంత లోపల పూజ అయిపోయింది. సో ఇంకా మధ్యాహ్నం అన్న టైం స్పెండ్ చేద్దామని మధ్యాహ్నం వచ్చాము అనమాట. ఈలోపు మా ఫ్రెండ్స్ కూడా అందరు వచ్చేసారు. ఇప్పుడు వేరే వినాయకుడి దగ్గరికి పోదాం అనుకున్నాం. ఫుల్గా వర్షం పడుతుంది, అందుకు మళ్ళీ ఆగిపోయాం. ఒక 5 నిమిషాల తర్వాత ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ పోదామని బయలుదేరుతాం. అంతవరకు ఇప్పుడు సెలవు తీసుకుంటాం. వాడు నా బ్లాగ్ చెడగొడతాడంట. ఇది వాడు బాయ్ చూడు, బాయ్ భువన్ బాయ్. వాడు చూడు జూమ్ అవ్వట్లేదే. వాళ్ళ వినాయకుడి దగ్గరికి పోదాం అనుకున్నాం, వర్షం పడుతుంది. నెక్స్ట్ వాళ్ళ దానికి లోపల వర్షం ఆగిపోయింది. ఇంకా జ్ఞాన కార్తికేయుల విగ్రహం దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, మళ్ళీ వర్షం పడిపోయింది. మా దేవ వాళ్ళు కూడా వచ్చినారు, వాళ్ళు తడుచుకుంటూ వచ్చారు ఈరోజు. విగ్రహం దగ్గరకు వస్తేనే బయట మా బాయ్ ఫ్లెక్స్ వేశారు, ఎందుకంటే వాడే లడ్డు చేయించాడు అనమాట. ఆ లడ్డు గురించి తెలియకపోతే నా ప్రీవియస్ షార్ట్స్ చూడండి. ఇదే అనమాట విగ్రహం అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా సరే ఆ విగ్రహం చూసేసాం, బయటికి వెళ్దాం, ఇంకా వేరే విగ్రహాలన్నీ చూద్దాం అనుకున్నాం. ఒకడేమో వస్తా అంటాడు, ఒకటి రానంటాడు. చాలాసేపు ఆర్గ్యుమెంట్స్ తర్వాత అందరూ బయలుదేరాం అనమాట. ఒక 6-7 బండ్లల్లో పోయాము. నాకైతే మంచి ఫీల్ వచ్చింది. అసలు ఇన్ని బండ్లల్లో హారర్లు కొట్టుకుంటా పోతా అంటే అందరూ మమ్మల్ని చూస్తున్నారు. ఎక్సలెంట్ ఫీల్ అయితే. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇట్లనే తిరుగుతారా? కామెంట్ చేయండి, మీరు మీ ఫ్రెండ్స్తో ఎలా టైం స్పెండ్ చేస్తారు. ఈ విగ్రహం మా రామ్నరేష్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉంటుంది. చాలా బాగుంది విగ్రహం. ఇవన్నీ అక్కడే అనమాట, విద్యుత్ నగర్ సర్కిల్ ఆ ఏరియా. అనంతపూర్లో ఉండే వాళ్ళకి ఆ లొకేషన్ తెలుస్తుంది, లేకపోతే లేదు. విగ్రహాలు అయితే బాగున్నాయి అనమాట. నాకేమనిపించిందంటే కొంచెం సన్సెట్ అయినాక వస్తే ఈ లైట్లన్నీ బాగా కనిపిస్తే ఇంకా విగ్రహానికి లుక్ ఉంటుంది. ఒక విగ్రహానికి ఇంకో విగ్రహానికి అస్సలు సంబంధం ఉండదు. ఒక్కొక్కటి చాలా యూనిక్గా చాలా కొత్తగా ఉంటాయి అన్నమాట. ప్రతి వినాయక చవితి అప్పుడు నేను, మా ఫ్రెండ్స్, మా అక్క ఇట్లా తిరుగుతూ ఉంటాం అన్నమాట. బండి వేసుకొని అంతా ఏ విగ్రహం బాగుంది అని అన్ని ఫోటోలు తీసుకుంటాం. చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తాం. నాకు వినాయక చవితి అంటే ఏదో అదొక హ్యాపీనెస్ అనమాట. చూడు ఈ విగ్రహంకి వచ్చాము, ఇన్ని లైట్లు వేశారు, బాగా ఈవినింగ్ వచ్చింటే బాగుండు అనిపించింది. కానీ విగ్రహం అయితే లోపల చాలా బాగుంది. యాక్చువల్లీ విగ్రహాన్ని ఏమంటారో తెలీదు, కానీ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. గాల్లో ఊగుతూ ఉన్నింది. ఇంకా ఒకరి ఇంటికి వెళ్ళాలన్నారు. ఇంకా యాక్చువల్గా నేను కూడా ఇంటికి వెళ్ళాలి, అందుకు స్టార్ట్ అయిపోయాం. రిటర్న్ స్టార్ట్ అయ్యాం. వెళ్ళేదారిలో ఇంకా జయేష్ వాళ్ళ విగ్రహానికి ఇంకొకసారి వెళ్ళి అందరికి చెప్పేసి వద్దాం అనుకున్నాం. పోతే మా బాయ్ ఏమో గ్రాఫిటింగ్ చేస్తూ ఉన్నాడు కలర్లన్నీ. ఇంకా మనకుండే టీటకి మనం ఎందుకు ఆగుతాం, మనం లాక్కొని మనం వేస్తాం అన్నమాట. ఇంకా నేను శ్రీసే మా ఇంటికి వచ్చాము. శ్రీసేని డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చినాక మంచి పవర్ నాప్ వేసామని చూస్తే మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. అంటే ఇంటి బయట ఉన్నారా అన్నాడు. సరేలే అని బయటకు వస్తుంటే మా అమ్మ వచ్చేసి మామూలుగా మన ఇంట్లో విగ్రహం ఉంటుంది కదా, అది కూడా ఇచ్చేయాలన్నమాట. అందుకు మేము పండగ రోజే ఇచ్చేస్తాం. అందుకు జయేష్ వాళ్ళ విగ్రహం దగ్గరకు వచ్చి అక్కడ ఇచ్చేసాం అనమాట. ఇంకా మంచిగా బయట డ్యాన్స్ పోటీలు జరుగుతుంటే నేను జయేష్ గనవరుణ్ మనీష్ అంతా లోపల ముచ్చట్లు వేసుకుంటా కూర్చున్నాం అనమాట. ఇప్పుడైతే లైటింగ్లు బాగా కనిపిస్తున్నాయి. నాకైతే అనిపిస్తుంది సాయంత్రం పూట్లే లైటింగ్ల వల్ల ఇంకా విగ్రహంకి చాలా అందం యాడ్ అయ్యిద్ది అని. నేను మా అక్క చూడ్డానికి వచ్చాను అనమాట. మా అక్కని పిలుచుకొని వచ్చాను. యాక్చువల్గా 8:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాం. బాగా అంటే కొంచెం క్రౌడ్ తగ్గింటుంది అని, కానీ క్రౌడ్ మాత్రం చాలా ఉంది. ఇంకా నేను మా అక్క ప్రతి ఒక్కటి చూస్తున్నాం. అంటే నీ పొద్దున తిరిగినప్పుడంతా దగ్గరే తిరిగాం. ఇప్పుడు నేను మా అక్క చాలా దూరంకి వచ్చాను. చూడండి విగ్రహం ఎంత బాగుందో అసలు. ఒక్కొక్కటి ఇదైతే శివలింగానికి చిన్న విగ్రహం, అదే వినాయకుడి స్వామి పైనుంచి నీళ్ళు పోస్తున్నట్టు ఉంటుంది. బాగా రష్. ఇదైతే ఈ ప్రెజెంట్ మీరు చూస్తున్నది అయితే మేము లిటరలీ ఒక 10-15 మినిట్స్ ఉంటుంది అన్నమాట లైన్. అప్పుడు పోయి చూసామన్నమాట. చాలా బాగుంది. ఇంకా ప్రసాదాల టాపిక్ వస్తే ఒక్కొక్క విగ్రహం దగ్గర ఒక్కొక్క ప్రసాదం తింటా కడుపులో ఎన్ని ప్రసాదాలతోనే నాకు కడుపు నిండిపోయిందనమాట. అందరూ ప్రసాదాలు 2 ఇస్తా అంటే నేను మా అక్క కలిసి ఒకటే తీసుకుంటాం, దాన్ని ఇద్దరు తింటాం అన్నమాట. ఈ విగ్రహం వచ్చేసి కమలానగర్లో ఉంటుంది. వస్తూనే బయట నాకు ఇది బాగా అనిపించింది, సిల్వర్తో చేసినట్టున్నారు, బాగా అనిపించింది. లోపల కూడా కొంచెం యూనిక్గా అనిపించింది ఇంతవరకు చూసిండే దానిని. ఈ విగ్రహం వచ్చేసి బయట వెంకటేశ్వర స్వామిది పెట్టారనమాట. ఇంకా లోపల అది యాక్చువల్లీ ఇది పొద్దున చూపించాక పొద్దునకి ఇప్పటికి చూడండి లైటింగ్ ఎంత బాగా కనిపిస్తుంది. ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది విగ్రహం. ఇంకా ఫైనలీ అనంతపూర్లోనే చాలా హైప్ ఉండేది, చాలా పెద్దదన్నమాట సప్తగిరి వినాయకుడు, వన్ ఆఫ్ ది మెయిన్ వినాయక విగ్రహాలు అనమాట. దీనికి వచ్చాము.
బయట మంచిగా రాధాకృష్ణుల బొమ్మ పెట్టారు. ఇంకా లోపల చూస్తే మంచి డెకరేషన్ ఉంటుంది. యాక్చువల్గా సప్తగిరి వినాయకుడు అంటేనే మెయిన్గా మనకు గుర్తొచ్చేది డ్రామా అనమాట. విగ్రహంతో పాటు వెనకాల డ్రామా వేస్తారు అనమాట. అన్ని కథలు చెప్తా వేస్తుంటుంది అనమాట. ఈ ప్లేస్లోనే డ్రామా వేస్తారు. కానీ మేము పోయేసరికి లేట్ అయింది కాబట్టి డ్రామా వేసేది అయిపోయింది అనమాట. లేకపోయింటే మేము ఉండి చూద్దాం అనుకుంటే, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఇది కొనుక్కున్నా. మీ అండ్ మై తీట పనులు అని అంటారుగా అలా అనమాట. ఇంకొచ్చే దారిలో ఈ విగ్రహం చూసాము. ఇది కూడా బాగుంది. గోల్డ్ పెయింట్ కోటింగ్ వేస్తారు. మేమంతా పైన చూస్తాం అనమాట ఈ విగ్రహాన్ని. కానీ కట్ చేస్తే కింద వాటర్ ఉంది. కింద వాటర్లో పూలు పెట్టారు. అక్కడంతా నిండిపోద్ది. ఇప్పుడు నైట్ అయింది కాబట్టి వాళ్ళు వాటర్ తీసేశారు. కానీ అక్కడంతా నిండిపోద్ది అంట. నాకైతే బాగా అనిపించింది. అంటే ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క యూనిక్గా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కొత్త రకంగా పెడతారనమాట. ఇదే అనమాట మా జ్ఞాన కార్తికేయ వాళ్ళ వినాయకుడు. అంటే నేను చూశాను, మా అక్కకు చూపించాలి అని మా అక్కను పిలుచుకొని వచ్చాను అనమాట. ఇంకా లాస్ట్లో మంచిగా ఓరియో షేక్ తాగాలనిపిస్తే ఓరియో షేక్ తాగేసి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇదనమాట మా వినాయక చవితి రోజు మేము చేసింది. నువ్వైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయి, లైక్ చేయి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయి. ఓకేనా? ఓకే, మరి ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.